ఎన్నికల వ్యూహంపై బీజేపీ కీలక సమావేశం కొనసాగుతుంది. ఏపీలో బీజేపీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు. అలాగే ఈ సమావేశంలో ఇన్ఛార్జీలు, అధ్యక్షులు, పదాధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పురంధేశ్వరి పిలుపునిచ్చారు. మరోవైపు ఏపీ వ్యవహారాలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇదిలా ఉంటే రేపు జరిగే ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశానికి తరుణ్ చుగ్ హాజరు కానున్నారు. పొత్తులపై వీలైనంత త్వరగా క్లారిటీకి రావాలని భావిస్తున్న బీజేపీ హైకమాండ్ ఏపీ వ్యవహారాలపై ఫోకస్ పెంచింది. పొత్తులపై ఇవాల్టి పదాధికారుల సమావేశంలో నేతల అభిప్రాయాలను సేకరించనున్నారు. రేపు మరోసారి జగనన్న ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో వీరి అభిప్రాయాలను తరుణ్ చుగ్ వివరించనున్నారు. రేపటి సమావేశంలో పాల్గొనేందుకు తరుణ్ చుగ్ ఇవాళ సాయంత్రం ఏపీకి రానున్నారు. దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా చూసుకున్నా కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి ఏదైతే వారి రెప్యుటేషన్ ఉందో అది ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలోనే ఒక సర్వే నిర్వహించారు. ఇప్పుడున్నటువంటి ప్రధానిలో అందరికంటే బలవంతుడు లేదా లోకప్రియమైనటువంటి నాయకుడు ఎవరు అని చెప్పి ఒక సర్వే నిర్వహించినటువంటి సందర్భంలో 76% తోటి నరేంద్ర మోడీ గారు ముందంజలో ఉన్నారు. ఆ రెండవ స్థానంలో వచ్చినటువంటి వారు బాగా వెనుకబడి ఉన్నటువంటి విషయం కనుక ఇది మనందరికీ కూడా గర్వకారణం. ఆ సందర్భంలో మనం ప్రజల్లోకి, మన ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, నరేంద్ర మోడీ గారిని చేరువ చేయాలి, మన పార్టీ గుర్తుని చేరువ చేయాలి, ఆంధ్ర రాష్ట్రానికి మనం చేసినటువంటి మంచి పనులు, అందించినటువంటి సహకారాన్ని ప్రజలకి తెలియజేయాలి. ఈ బాధ్యత అంతా కూడా కార్యకర్తల మీద ఉన్నప్పటికీ ప్రధానంగా పదాధికారులుగా ఉన్నటువంటి మన మీద మరింతగా ఉంటుంది అనేటువంటి విషయం మనం ఇక్కడ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఏపీలో బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం మొత్తం కూడా ఒకేసారి వచ్చి దీనికి సంబంధించినటువంటి కూడా ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు, పొత్తులకు సంబంధించినటువంటి ప్రభావం, వీటన్నిటిపై కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఈ వ్యవహారంపై ఆరా తీసినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం, నాయకత్వం ఎక్కడైతే కీలకంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి సమరం పైన ప్రత్యేకంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ప్రజా సమస్యలను కేంద్రంగా చేసుకుని ఉద్యమం తీవ్రతరం చేయడం ద్వారా, ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసుకోవడం, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, నాయకత్వానికి సంబంధించినటువంటి ఇతరత్రా ఉన్నటువంటి సమస్యలను కూడా అధిగమించాలనేది ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ప్రస్తుతం బీజేపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా సమావేశం అవుతున్నారు. మరోవైపు బీజేపీ నాయకత్వం సమావేశం తర్వాత పదాధికారులకు సంబంధించినటువంటి సమావేశం ఉంటుంది. పదాధికారుల సమావేశం తర్వాత తరుణ్ చుగ్ తో కూడా సమావేశం జరిగేటువంటి అవకాశం. రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షం, అదేవిధంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఇంకోవైపు పొత్తులో ఉన్నటువంటి జనసేన పార్టీ వారి 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 యొక్క బలాలు, ఇంకోవైపు పొలాలకు సంబంధించినటువంటి అంశం, పొలాల సమీకరణాలు రాష్ట్రంలో కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ఒకవైపు తెలుగుదేశం పార్టీ జనసేనతో సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం, ఇంకోవైపు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశాలు చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యం, ఇంకోవైపు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే ఎన్నికలకి సమాయత్తమవుతూ అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడం, అభ్యర్థుల మార్పులు చేర్పులపైన దృష్టి సారించడం, ఈ వ్యవహారాలన్నీ కూడా వేగవంతంగా మారుతున్నటువంటి నేపథ్యంలో కీలకంగా ఉన్నటువంటి స్థానాలపైన, అదేవిధంగా బీజేపీకి బలం ఉన్నటువంటి ప్రాంతాలపైన, ఏపీకి సంబంధించినంత వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితులు, ఏపీలో పార్టీ పరిస్థితులు ఎంతవరకు మెరుగయ్యాయి, వాటిని మెరుగు చేయాల్సినటువంటి పరిస్థితులు, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వీటిని ఎలా అధిగమించాలి దానిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తున్నారు. నాయకత్వం కూడా దీనిపైన ప్రత్యేకంగా ఆరాధిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి కూడా ఈ వ్యవహారం పైన పార్టీ నాయకులతో ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి ఫేవర్ పెరిగిపోయినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి, జనసేన మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీతో కొనసాగుతున్నటువంటి వ్యవహారం, ఈ మూడు పార్టీలు కలిసి వెళ్ళేటువంటి అంశం మీద ఎక్కువ
దారితీసేటువంటి అంశం పైన కూడా ప్రత్యేకంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. దీనిపైన నాయకత్వం వచ్చేటువంటి అభిప్రాయాన్ని కూడా తరుణ్ చుగ్ దృష్టిలో పెట్టబోతున్నారు. తరుణ్ చుగ్ వ్యవహారాలన్నింటినీ కూడా కేంద్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లి అక్కడ చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి, పార్టీ లైన్ ఏపీలో ఎలా ఉండాలి, ఎలాంటి లైన్ తీసుకోవడం ద్వారా ఎన్నికలకి వెళ్లేటువంటి సమయంలో ప్రజల్ని ఆకర్షించడం, వచ్చేటువంటి ఎన్నికలను ఫేస్ చేసేటువంటి క్రమంలో ఓటింగ్ శాతం పెంచుకోవడం, పార్టీని బలోపేతం చేయడం, ఇతరత్రా ఉన్నటువంటి పూర్తి వ్యవహారాలపైన